సరే బ్రో, నువ్వు యూట్యూబ్లో కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసావు, బట్ నీ తమ్నైల్ సంగతి ఏంటి? నీకు ఎడిటింగ్ వస్తే ఓకే, ఎడిటింగ్ రాకపోతే బయట డిజైనర్తో చేయించుకోవాలి. ఒక్కొక్క తమ్నైల్ డిజైన్కి ఎంత అడుగుతాడో తెలుసా? ఒకడు 200 అడుగుతాడు, ఒకడు 300 అడుగుతాడు, ఒకడు 500 అడుగుతాడు, ఇంకొకటి 1000 రూపాయలు అడుగుతాడు. రఫ్గా నువ్వు మంత్లీ ఒక 10 వీడియోస్ చేస్తావు. ఒక్కొక్క వీడియో తమ్నైల్కి ఎంత ఖర్చు అవుతుందిరా? బయట మార్కెట్లో ఏ అనేది ఎంత సర్క్యులేట్ అవుతుందో మనందరికీ తెలిసిందే. ఈ గూగుల్ జెమినైని యూస్ చేసి ఫ్రీగా అద్దరిపోయే తమ్నైల్స్ చేసుకోవచ్చు. నేను ఫ్యూచర్లో చేయబోయే కొన్ని అప్కమింగ్ వీడియోస్ కోసం కొన్ని తమ్నైల్స్ ఎడిట్ చేసుకున్నాను. ఒకసారి డిస్ప్లే చేస్తా చూడు. ఈ తమ్నైల్స్ అన్నీ కూడా నేను ఫ్రీగా గూగుల్ జెమినైలో ఎడిట్ చేశాను. ఇవి ఎలా ఎడిట్ చేశాను అనేది మీకు లైవ్లో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ ఫేస్ క్లారిటీగా ఉన్న ఒక ఫోటోని పిక్సార్ట్లోకి షేర్ చేసుకో. షేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్లో క్రాప్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది కదా, ఆ క్రాప్ మీద ట్యాప్ చేయి. ట్యాప్ చేసిన తర్వాత తమ్నైల్ సైజ్ ఎంత ఉన్నదో అంత అడ్జస్ట్ చేసుకో. ఇక్కడ యూట్యూబ్ అనే సింబల్ కనబడుతుంది చూసారా, దాని మీద టచ్ చేయండి. టచ్ చేసి నీ ఫేస్ కనబడేటట్టు క్రాప్ చేసుకుని ఇమేజ్ని సేవ్ చేసుకో. సేవ్ చేసుకున్న తర్వాత గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ జెమినై అని సెర్చ్ చేయి. ఓపెన్ చేసిన తర్వాత ఆస్క్ జెమినై కింద ప్లస్ సింబల్ ఉన్నది కదా, దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అని ఉన్నది కదా, దాని మీద టచ్ చేయండి. ఇందాక నువ్వు పిక్సార్ట్లో క్రాప్ చేసుకున్నావు కదా, ఆ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నీ కాంటెంట్ ఏంటి, లైక్ నువ్వు చేసే కాంటెంట్కి సంబంధించిన ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. ఒక టెక్ ఛానల్ రన్ చేస్తున్నావు అనుకో, ఒక ఐఫోన్ అన్బాక్సింగ్కి సంబంధించిన ప్రాంప్ట్ ఇవ్వాలి. అది ఎలాగ ఇవ్వాలో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. దిస్ బాయ్ అన్బాక్సింగ్ ఐఫోన్ 17 Pro మొబైల్, బ్యాక్గ్రౌండ్, స్టూడియో అండ్ సినిమాటిక్ లైటింగ్, డ్రామాటిక్ లుక్ ఫర్ యూట్యూబ్ థంబ్నైల్. ఇలా ఓ ప్రాంప్ట్ ఇచ్చే. నేను రఫ్గా ర్యాండమ్గా ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. నీకేం కావాలనుకుంటున్నావా అది కొంచెం డీటెయిల్గా ప్రాంప్ట్ ఇస్తే ఇంకా బెటర్గా జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇమేజ్ని జనరేట్ చేస్తా చూడు. సెండ్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది. జనరేటింగ్ ఇమేజ్. అంటే నువ్వు ఇక్కడ టెక్స్ట్ ఎంత డీటెయిల్గా ఇస్తే థంబ్నైల్ అంత బెటర్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏదో ఒక ఫుడ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి సంబంధించిన ప్రాంప్ట్ మీరు అవ్వాలి. అదేంటంటే ఒక హోటల్లో కూర్చుని బిర్యానీ తింటున్నట్టు, దాన్ని రివ్యూ చేస్తున్నట్టు ఒక థంబ్నైల్ నీకు కావాలనుకో. నేను వచ్చిరాని ప్రాంప్ట్ ఇస్తున్నాను, కొంచెం నేను ర్యాండమ్గా వచ్చిరాని ప్రాంప్ట్ ఇచ్చేస్తున్నాను. మీరు కొంచెం బెటర్గా ఇవ్వగలిగితే ఇంకా బెటర్గా రిజల్ట్ చూడొచ్చు. This boy eating on biryani in biggest hotel. This person costume changed completely. Review this biryani for YouTube video. ఇది నేను ఇచ్చిన ప్రాంప్ట్ అన్నమాట. దీన్ని జనరేట్ చేద్దాం ఇప్పుడు. ఫుడ్ బ్లాగ్ చేసేటోళ్ళు ఇంకా బెటర్ ప్రాంప్ట్ ఇస్తే ఇంకా బెటర్గా తయారు చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చిన ఇమేజ్ చూడండి ఎలా ఉందో. మీరు ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ మీరు ఇంకా ప్రాంప్ట్లో ఎక్స్ప్రెషన్ నవ్వుతూ ఉండాలి. కారంగా తింటున్నప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు ప్రాంప్ట్లో ఇవ్వగలిగితే దానికి తగ్గట్టుగా మీకు ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు నేను చేసే కాంటెంట్ గురించి మాట్లాడతాను అనమాట. లైక్ ఇప్పుడు ఏ డే విత్ మై పెట్స్ అని చెప్పి నేను ఒక వీడియో బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించిన ప్రాంప్ట్ నేను ఇస్తాను చూడండి. ఇది ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. ప్లస్ సింబల్ మీద టచ్ చేసి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దిస్ బాయ్ వాకింగ్ హర్ 4 dogs ఆన్ ది పార్క్. యూట్యూబ్ టైటిల్ ఈజ్ ఏ డే విత్ మై పెట్స్. Please change his outfit and cinematic and dramatic look in this image. ఇది నేను ఇచ్చే ప్రాంప్ట్. ఇది ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. వడ్డీ అమ్మ, ఏ డే విత్ మై పెట్స్. సూపర్ వచ్చింది థంబ్నైల్. సో గైస్, నేనే వచ్చిరాని ఇంగ్లీష్ ఇస్తే ఇంత బెటర్ రిజల్ట్ ఇచ్చింది. అంటే మీకు అర్థం అవడం కోసం నేను ఇలా చెప్తున్నాను అనమాట.
మీరు ఇంకా చాలా చదువుకొని ఉండొచ్చు, ఇంకా బెటర్గా ప్రాంప్ట్ ఇస్తే మాత్రం మీ తమ్నెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. తమ్నెల్ డిజైనింగ్ కోసం ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. మీ ఈ జెమినై ఆప్షన్ ఎన్ని రోజులు ఫ్రీగా అవైలబుల్ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఉన్ననాళ్ళు బెటర్గా యూస్ చేసి వీడియోస్ దొల్లగొట్టండి అనమాట. తమ్నెల్స్ కూడా దొల్లగొట్టండి అంతే. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. హలో మర్చిపోతున్నాను. సో టేక్ కేర్, బాయ్.